6వ వార్డులో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే గోపిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని వదిలిపెట్టమన్నారు. నా కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. రౌడీజానికి రాజకీయానికి చాలా తేడా ఉందని అరవింద్ బాబు అన్నారు. ప్రజలను భయపెట్టి ఎన్నికలు చేద్దామని అనుకుంటున్నామని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. लाइट है यार हां ये बाट लम्बा लगे दरवाजा खोल के बीच से अंदर डाल నిన్న 6వ వార్డులో బాబాపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సుబాని అనే మా ఒక కార్యకర్తను గాయపరిచి లోపల రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటే దాన్ని విరగొట్టి తర్వాత పైన రేకులను కూడా విరగొట్టి కుర్చీలను విరగొట్టి దాడి చేసే కార్యక్రమం చేసినందుకు ఈరోజు మేము తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఖండిస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తూ ఉన్నారు. దాన్ని ఎక్కడ కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా చెప్పాను నేను, ఇలాంటి వాటికి భయపడేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేమున్న వాళ్ళందరికీ అండగా ఉంటాం. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఊకదంపుడు పనులకి లేదా చిన్న చిన్న ఇలాంటి చిల్లర వేషాలకి ఎవరు కూడా భయపడలేదు, భయపడరు కూడా. ఖచ్చితంగా ఈ వార్డు బలమైన వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఈ వార్డులో ఏదో డిస్టర్బెన్స్ చేసి గొడవలు పెట్టుకునే కార్యక్రమం చేసి ప్రతి చోట మొన్న పోస్టల్ బ్యాలెట్ దగ్గర కూడా ఇదే గొడవ, ఈరోజు ఇదే గొడవ. సో ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. పోలీసు వాళ్ళని కూడా ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. సుబాని మీద ఏది దాడి జరిగిందో దాన్ని కూడా కేసు రిజిస్టర్ చేయించి దోషులను శిక్షించాలని చెప్పి కఠినంగా శిక్షించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 6వ వార్డు కార్యకర్తలందరూ కూడా సమైక్యంగా ఉండి ఇలాంటి సంఘటనలు ఏది జరిగినా మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో వాళ్ళు ఏదో దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. నర్సరావుపేటలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుందాం. ధన్యవాదాలు.